కాంగ్రెస్ పార్టీ కమ్యూనిజం ఒక కేరళ తప్పించి ఎక్కడ లేదనుకోండి, కాంగ్రెస్ పార్టీ కూడా రేపు జరగబోయేటట్టు బెంగాల్లో లేదు, తమిళనాడులో కూడా ఏదో చిన్న పార్టీగా చిన్న ముక్కగా ఉంది అంతే. సో అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చిత్తశుద్ధి చూపించలేకపోయింది. మహిళా రిజర్వేషన్ గురించి సోదరుడు చెప్తున్నాడు కానీ ఏదో మేము ఒప్పుకున్నాం, మేము చేసుకున్నాం, మేము అంతా సపోర్ట్ చేసాం అని చెప్తున్నారు. కానీ ఇది రాజ్యసభలో పెట్టడంలోనే వాళ్ళ యొక్క దొంగతనం బయటపడింది. లోక్సభలో పెట్టి పాస్ చేయించుకుని రాజ్యసభ పంపించుకుంటాడు ఎవరైనా. సో అంటే దాని మీద చిత్తశుద్ధి లేని వ్యవహారం చేశారు కాబట్టి ఇవాళ సమాధానం చెప్పుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాదు. సో ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ మహిళా రిజర్వేషన్ విషయంలో ఒప్పుకున్నాయి. అదేవిధంగా మేజర్ పార్టీలు ఎందుకురా వ్యతిరేకిస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకిస్తున్నాం, అంతేగాని సరైన కారణం లేకుండా వ్యతిరేకించడంలోనే కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ రీతి అర్థమవుతుంది. సో ఇన్నేళ్లు కూడా దేశాన్ని పరిపాలించింది మెజారిటీ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఏదైతే చెయ్యాలో దేశానికి ఏది చేయలేకుండా కాంప్రమైజ్ రాజకీయాలు చేసి ఇవాళ ఈ స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకుందని మనకు అర్థమైంది. కాబట్టే ప్రజలు ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు దూరం చేశారో అర్థమవుతుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ వ్యవహారాన్ని ఖచ్చితంగా మేజర్ రాజకీయ పార్టీలు ఒప్పుకుంటున్నాయి. ఈవెన్ ఇప్పుడు ఈ పార్టీల కన్నా సౌత్ లో ఉన్నటువంటి అనేక రాజకీయ పక్షాల కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, ఆయన ఎక్స్పీరియన్స్, ముఖ్యమంత్రిగా ఆయన మరియు ప్రతిపక్ష నాయకుడిగా 15 సంవత్సరాలు, ముఖ్యమంత్రిగా మోర్ దెన్ 17-18 ఇయర్స్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. అదే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఇలా అనేక రాజకీయ పక్షాలు వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కదా, సపోర్ట్ చేయకుండా అనివార్యంగా సపోర్ట్ చేయాల్సిందే. నేనేది అది ఇప్పుడు దాని మీద ఏదన్నా లోపాలున్నా, ప్రాబ్లం ఉన్నా, సౌత్ రాష్ట్రాలకు ఏదన్నా అన్యాయం జరుగుతున్నా వీళ్ళు రిప్రజెంటేటివ్స్ కాదండి. దేర్ ఆల్సో రిప్రజెంటేటివ్. దేర్ ఆల్సో సౌత్ రాష్ట్రాల బలమైన నాయకుడు, ఏదో నాయకుడు కాదు కదా, ఒక బలమైన నాయకుడు ఇవాళ డీలిమిటేషన్ ని సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తుంటే వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రాబ్లం వచ్చిందో అర్థం కాదు. నేను చెప్పాను ఇందాక, ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకిస్తున్నాం, ప్రతిపక్షం కాదు వ్యతిరేకిస్తున్నాం. సో దానికి సరైన కారణం లేదు. ఖచ్చితంగా బిల్లు పాస్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి మద్దతు అన్ని పార్టీలు రాజకీయ పక్షాలు ఇస్తాయి. దీనిలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. సో బీజేపీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నా కానీ ఏ రాష్ట్రాన్ని, ఈవెన్ తెలంగాణని కానీ, ఆంధ్రప్రదేశ్ని కానీ, ఒరిస్సాని కానీ, ఈవెన్ కమ్యూనిజం ఉన్నటువంటి కేరళలో కానీ ఏ రాష్ట్రాన్ని చిన్నతనం చూడలేదు, ఏ రాష్ట్రానికి నిధులలో అన్యాయం చేయలేదు. దేశం ఒక యూనిట్ గా, దేశం శ్రేయస్సే ప్రధాన ఎజెండాగా పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తుంది. కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన మాట్లాడుతూ 50% పెంచాలని మీరు బిల్లులో పెట్టలేదు, బట్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పారు ఒకటి స్టేట్మెంట్గా. పాయింట్ నెంబర్ 1, ఏ ప్రాతిపదికన 850 సీట్లు పెంచుతున్నారు అనేది మీరు సభ్యులకు క్లారిటీ ఎందుకు ఇవ్వరు? అలాగే 2029 ఎన్నికల్లో గెలిచేందుకే డీలిమిటేషన్ అనే అంశాన్ని మీరు తీసుకొస్తున్నారు అనేది ఆయన ప్రధానమైన రాజకీయ విమర్శ. సార్ ఇప్పుడు 2840 పైగా సీట్లు పెరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంత భాగస్వామ్యం ఉంటుందో, బీజేపీకి ఎంత భాగస్వామ్యం ఉంటుందో, అన్ని రాజకీయ పక్షాలకి కూడా అంతే కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. అందరూ దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ముందుకెళ్తే ఎవరికి దీనిలో బీజేపీకి ప్రధాన లబ్ధి చేకూరుతుందా, కాంగ్రెస్ లబ్ధి చేకూరుతుందా అని కాదు కదండి. ఇది దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి రాజకీయ పక్షాలు ఉన్నాయో, సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో బలంగా ఉంది, తనకి బిరుతే కదండి, మాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ మాయావతి ఉంది, ఆవిడికి పెరుగుతే కదండి. సో అంచేత రాజకీయ పక్షాలకి లేనిపోని అపోహను సృష్టించి ఈ బిల్లును అడ్డుకోవాలనేటువంటి కేవలము ఈ దృక్పథంతో తప్పించి నిజంగా దీన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ అడ్డుకుని దీన్ని వాళ్ళ యొక్క ఏమంటారు, దాన్ని ప్రతిపక్షం యొక్క పాత్రను పోషించాలని చూస్తున్నాను తప్పించి నిజంగా దేశ శ్రేయస్సు కోరుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు పెరగాల్సిన అవసరం ఉంది. మహిళా బిల్లుని షీల్డ్ గా పెట్టుకుని మీరు డీలిమిటేషన్ పుష్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. సార్ మహిళా బిల్ అవసరం కదండి. ఇప్పుడు దీన్ని అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకున్నాయి. లెట్స్ కంటిన్యూ, నెక్స్ట్ ఎలక్షన్ కి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని బీజేపీ చెప్తోంది. ఇవాళ రండి, దాని సందేహాలు ఏమున్నాయి, దానికి ఇబ్బంది ఏముంది. ఇప్పుడు మహిళా బిల్లు లేకపోయినా కానీ భారతీయ జనతా పార్టీ చరిత్ర చూడండి ఒకసారి. గుజరాత్ లో ఆనందీబెన్ పటేల్ ముఖ్యమంత్రిని చేశాం, మధ్యప్రదేశ్ లో ఉమాభారత్ గారిని ముఖ్యమంత్రి చేశాం, అదేవిధంగా ఢిల్లీలో సుష్మా స్వరాజ్ గారిని ముఖ్యమంత్రిని చేశాం, అదేవిధంగా రాజస్థాన్ లో వసుంధరా సింధియా ఆవిడని ముఖ్యమంత్రి చేశాం. కాంగ్రెస్ పార్టీ చెప్పండి ఎవరు చేసిందో?
మహిళల మీద చిత్తశుద్ధి లేని పార్టీ ఏంటంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ. కొన్ని పార్టీలు అయితే మహిళల్ని రాష్ట్రాల్లో మంత్రులు కూడా చేయనివ్వాల. మీకు కేసీఆర్ గారు అయితే మహిళా మంత్రిని కూడా పెట్టలేదు ఆయన, కొన్నేళ్ళు నడిపించాడు ఆయన. సో ఇది గౌరవం, వాళ్ళ మహిళల మీద ఉన్న వాళ్ళ గౌరవం, అది మా గౌరవం. ఇది ఇంతకన్నా అద్భుతంగా ఈ రాజకీయ పార్టీ పనిచేస్తుందంటే భారతీయ జనతా పార్టీ మహిళల కోసం 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది తక్షణం ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్న పార్టీ బీజేపీ. అబ్బాయి దీన్ని మళ్ళీ వాయిదా వేయాలనే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, దట్స్ ఇట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా గఫూర్ గారు మీ దగ్గరకు